ఆదికాండం 45వ అధ్యాయము 13వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ మీ మాటలు మాకు దీవించి మీ ఆత్మ ద్వారా మీకు సంబంధించి మా కొరకు ఏమి కలిగి ఉన్నారో మాకు బోధించి మాకు సరైన గ్రహింపునిచ్చి ఆ వెలుగులో మిమ్మల్ని యోగ్యముగా ఆరాధించి మిమ్మల్ని మహిమపరచుటకై మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. 45వ అధ్యాయం 13వ వచనం. యోసేపు తన సోదరులతో చెప్పినటువంటి మాట. 45వ అధ్యాయము 13వ వచనం. తన సహోదరులతో ఇలాగ చెప్పాడు. ఆ ముఖ్యమైన మాట మనం చూద్దాం. నాకు కలిగిన సమస్త ఘనతను తెలియచేసి అని. కనుక టెల్ ఆల్ మై గ్లోరీ, వాడు నాకు కలిగిన సమస్తమైన ఘనత మహిమను గూర్చి మీరు చెప్పుడి అన్నాడు. యోసేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చక్కని సాదృశ్యంగా బైబిల్లో మనకు తేటగా అర్థమవుతుంది అని. ఒక్క విషయం నేను మీకు చెప్తే, ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబు తన కుమారుడైన యోసేపును తన అన్నల దగ్గరికి పంపించినట్లుగా మనము చూస్తాం. తన అన్నల దగ్గరికి పంపించాడు. ఆ సమయంలో యాకోబు, అదే సమయంలో యోసేపు ఎక్కడున్నారు? యోసేపు 11వ కుమారుడు. ఎక్కడ ఉన్నారు అంటే హెబ్రోన్లో ఉన్నారు. హెబ్రోన్ అనేది సహవాసాన్ని సూచిస్తుంది. పౌలు అపోస్తలుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో తండ్రితో కూడా ఉండుట, తండ్రితో సమానముగా ఉండుట ఆయన గొప్ప భాగ్యమని ఏం చేయలేదట అంటే తండ్రితో ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఆ జ్ఞానం మాట్లాడుతూ ఆ పునాది వేయబడినప్పుడే ఉన్నాడట. కాబట్టి చాలా మాటలన్నీ ఇంకెక్కువ వద్దు. కనుక యోసేపు యాకోబుతో ఉన్నట్లు హెబ్రోన్లో తండ్రి అయిన దేవునితో కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనాది నుంచి ఆయనతో ఉన్నవాడు ఉన్నాడంతే. సరే, ఇంకా చాలా విషయాలు ఇప్పుడు నేను వాటి గురించి చెప్పాను, కానీ కొన్ని ఒకవేళ మధ్యలో మన గమనానికి వస్తాయేమో. కాబట్టి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత, కాబట్టి ఆల్ మై గ్లోరీ ఇన్ ఈజిప్ట్ గో అండ్ టెల్. ఈరోజు ఈ వాక్యంకి వెళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆ పరలోకపు యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నా ఘనతను గురించి మీరు చెప్పండి, నా మహిమను గురించి మీరు చెప్పండి. టెల్ ఆల్ మై గ్లోరీ. ఎవరికి చెప్పాలి? సమాజంలో చెప్తాం. ఎవరికి చెప్పాలి? మనల్ని ఆవరించిన దురాత్మల సమూహంతో చెప్తాం. అంతేకాదు పరలోకం నుంచి తొంగి చూస్తున్న దూతలతో చెప్తాం. సో దిస్ ఈజ్ ది టైమ్ విచ్ we shall tell the glory of Christ Jesus to the congregation, to the men who are around us, and to the evil spirits around us, and also to the angels in heaven. అందరికీ మన ప్రభువైన క్రీస్తు మహిమను మనం తెలియపరచాలి.
దాన్ని ఇంకొక రీతిగా చెప్తే ప్రభు అయిన దేవుణ్ణి మనం మహిమపరచడం, గ్లోరిఫైయింగ్ గాడ్ అనేది. సరే, ఈ సందర్భంలో యోసేపు జీవితంలో నుంచి ఒక 4-5 తలంపులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అన్వయించి మనం చూద్దాం. ఎందుకంటే ముఖ్యమైనవి అవి. ఇది ఉపోద్ఘాతమే చెప్తా పోతే ఆరాధన కూడా అర్ధగంట లోపే ముగించాల్సిన సమయం ఇక్కడే అయిపోతుంది. ఇప్పుడు ఏంటి యోసేపు యొక్క మహిమ, యోసేపు యొక్క గ్లోరీ ఏమిటి? 41వ అధ్యాయము ఆదికాండం 39వ వచనం. యోసేపు యొక్క ఎక్కువ చూడంగానే అయితే యేసయ్యది మనం కాస్త చూస్తాం. 41వ అధ్యాయం 39వ వచనం. ఆదికాండం 41:39 అందరం కలిసి చదువుదాం, బిగ్గరగా చదువుదాం. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానములు కలవారు ఎవరునూ లేరు. కాబట్టి దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను. యోసేపును కూర్చాను అంటే యోసేపు యొక్క ఈ ఉదయకాలం మనం చూసే ఘనతల్లో మొదటిది ఏంటంటే దేవుడు తనకు సమస్తమును బయలుపరిచాడట. అంటే ఏ మ్యాన్ ఆఫ్ రెవల్యూషన్. అందుకని ఈ పదం వాడుతున్నాను. ది గ్లోరీ ఆఫ్ రెవల్యూషన్ అనేది యోసేపు జీవితంలో మనం చూస్తాం. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు వస్తాం. ఒక పాయింట్ కోసమే, ఆ తలంపు కోసమే మనం యోసేపును చూస్తాం, కానీ వ్యాఖ్యానం వచ్చేటప్పుడు మన ప్రభువైన క్రీస్తుని చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం గమనించినట్లయితే నిశ్చయముగా కొన్ని వాక్యాలు నేను చెప్తాను. నిశ్చయముగా ఆయన సర్వజ్ఞుడు. కొలసి 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానుల సర్వసంపదలు ఆయనలో ఏమైనాయట? గుప్తమై ఉన్నవి. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1:14 దయచేసి గమనించండి. 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను. కాబట్టి ఇక్కడ అద్వితీయ కుమారుని మహిమ, ది గ్లోరీ ఆఫ్ ది ఓన్లీ బిగాటన్ సన్. ఏమిటి అది? 18వ వచనం. ఎవడునూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే ఆయనను. ఇప్పుడు మనం కుమారుడు ప్రభు అయిన క్రీస్తు మనకు తండ్రిని బయలుపరిచాడు అని. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వజ్ఞుడై తండ్రితో కూడా ఉండి తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు. ఆయన మరి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అయింది. ఆ దేవత్వం యొక్క సర్వ జ్ఞానము తనలో వసిస్తూ ఉన్నట్టు ఆ ప్రభు అయిన క్రీస్తు ఈరోజు ఆయన ఏం చేశాడు లోకానికి తెంచి అనంటే ఆయన తండ్రిని బయలుపరిచాడు అని. ఫిలిప్ అడిగాడు, పాపం నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, తండ్రిని మాకు చూపవా అంటే ఏమన్నాడో మనకు తెలుసు కదా. నన్ను చూస్తున్నావు కదా నీవు, నన్ను చూస్తున్నవాడు నా తండ్రిని చూచున్నాడు. సరే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక వచనానికి మనం పోదాం. అది చాలా ప్రాముఖ్యమైనది మన ఆరాధనలో మొదటి అంశం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. 1వ యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. అందరము కలిసి చదువుకుందాం ఈ వచనం. మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. చాలండి. కనుక దేవుని కుమారుడు వచ్చి మనకు ఏమిచ్చాడంటండి? వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అన్నటువంటి మాటను మనం చూస్తాం. ఆయనే కనుక రాకపోతే ఆ వివేకం మనకు ఉండదు. ఆ వివేకం మనకు లేకపోతే మన జీవితాల్లో హోషేయ 4వ అధ్యాయంలో మనం చూస్తే దాని గురించి మాట్లాడతాడు. 14వ వచనంలో అంటాడు, వివేకము లేని జనులు నిర్మూలము అవుదురు అన్నాడు. అయితే మనం నిర్మూలం కాకున్న వారం కారణం ఏంటి? దేవుని కుమారుడు వచ్చి తండ్రిని కూర్చిన వివేకం మనకు అనుగ్రహించాడు.
ఇంకొక పదం వాడితే వాస్తవంగా మొదటి తలంపులో తండ్రిని గూర్చిన ప్రత్యక్షతను బయలుపరుపును మనకి ఇచ్చాడు. కాబట్టి ఇది యేసయ్య, ది గ్లోరీ ఆఫ్ హిజ్ రెవల్యూషన్ అనేది. ఈరోజు ఆయన నుంచే మనము ఈ మహిమను చూడగలిగాం, ప్రత్యక్షతను మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆ ప్రత్యక్షతలో ఉండే విశేషమైనటువంటి అనుభవానికి వచ్చిన మాట జ్ఞాపం చేసుకోవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 17:3, అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. చూడండి అడిగిపోయిందో ఈ రెవల్యూషన్. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటి ఏమైంది? కాబట్టి ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ ప్రత్యక్షతను గురించి మనం నిజంగా ప్రభును ఆరాధించి కనపరచాలి. దేవా, నేను యుగ సంబంధమైన దేవత, నా మనోనేత్రాలకు అంధకారం కలగజేసిన గుడ్డి వాడును దాన్ని, సృష్టికర్త అయిన దేవుని ఎరుక సృష్టిని పూజించిన దౌర్భాగ్యురాలని, నాకు పరిశుద్ధ దేవుని వచ్చే జ్ఞానం బయలుపరుపు నాకు ఎంత మాత్రం లేదు. ఏ మనుషుడు ఎన్నడూ దేవుని చూడలేదు, ఇది వాస్తవం నా విషయంలో కూడాను. అయితే ఈరోజు నీవు పంపిన నీ కుమారుడు నా పరలోకపు యోసేపు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన నిన్ను గూర్చిన బయలుపరుపు ప్రత్యక్షత నాకు అనుగ్రహించాడు. ఎందుకు అనంటే ఆయనకుంది ఆ బయలుపరుపు. ఆయనని అతిథి రొమ్మునున్నాడు, ఆయన నిన్ను బాగా ఎరిగినవాడు, ఆయన నీతో ఉన్నవాడు, ఆయన నీలో భాగమైనవాడు. ఆయన ఈ లోకానికి ఎత్తించి నాకు నిన్ను గూర్చి బయలుపరుపు అనుగ్రహించాడు. ఇట్టి ప్రత్యక్షతను బట్టి నేను నిన్ను ఆరాధించి ఘనపరుస్తాను అని. అందుమూలంగా నా జీవితంలో అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును నేను ఎరుగుట ద్వారానే ఈ నిత్య జీవానికి నేను పాత్రునయ్యాను. ఇది కూడా మనం ఆశిస్తే కాదు, ఆ బయలుపరుపు యోసేపు జీవితంలో ఆదికాండంలో మనం చూస్తాం. ఒక టైం వచ్చింది, యోసేపు తనను తాను తన అన్నలకు ఏం చేసుకున్నాడంటే అండి, యోసేపు అన్నలు వచ్చారు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, కానీ ఎరగరు. అయితే యోసేపు అనుకున్నాడు, చూస్తూ చూస్తూ వారిని ఎరిగిన వాడే, ఒక టైం వచ్చింది బిగపట్టుకోలేక నన్ను కనపరుచుకుంటాననుకొని చెప్పి ఆదికాండం 44వ అధ్యాయంలో వారితో ఒక మాట అంటాడు. 45వ అధ్యాయం మొదట్లో, యోసేపు తన యుద్ధ నిలిచిన వారందరూ తను అణచుకొన జాలక నా యుద్ధ నుండి ప్రతి మనిషిని వెలుపలి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకున్నప్పుడు, అద్భుతమైన మాట, వారికి తెలియదు. అయితే యోసేపుకి ఓపిక పట్టలేకపోయినాడు, బిగపట్టుకోలేకపోయినాడు. వారిని గూర్చి విని, వారిని గూర్చి అర్థం చేసుకొని ఇక తను బయలుపరుచుకోవాలని ఉద్దేశించి అలా బయలుపరుచుకున్నాడు. నిశ్చయముగా ఆ బయలుపరుపు వారి జీవితంలో ఎంత గొప్ప శ్రేష్టమైన అనుభవంలోనికి వారిని తీసుకుని వచ్చిందో తర్వాత మీరు తలంచండి. ఇది మొదటి తలంపు, ది గ్లోరీ ఆఫ్ రెవల్యూషన్. రెండవదిగా మనం వస్తే కనుక ఆదికాండం 45వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ మరొక మాటను మనం చూస్తాం. 28 అందరము కలిసి చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకు మునుపు వెళ్ళి అతనిని చూచెదనని చెప్పాను. 37వ అధ్యాయము, త్వరగా పోవడానికని ఒకేసారి వాక్యం కూడా చదువుతున్నా. 37:24 అందరం కలిసి చదువుదాం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్ళు లేవు, అందులో నీళ్ళు లేవు. ఆ తర్వాత మనము ఇంకా క్రిందకన వచ్చినట్లయితే కనుక 28వ వచనం, 28, వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇశ్రాయేలుకు
ఆ తర్వాత 33వ వచనం చివరి భాగమే చదువుతున్నాను నేను. యోసేపు నిశ్చయముగా చీల్చబడెను. ఇది సంగతి మనం చూస్తాం. ఇక్కడ యోసేపును గురించి రెండవ విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతుంటే, రెండవ మహిమను గురించి యోసేపు ఏమైనాడనేది ఈ వాక్యాలన్నింటిలో మనకు అర్థమవుతుంది. చివరికి యాకోబు అన్నాడు, నా కుమారుడైన యోసేపు నిశ్చయముగా ఏమైనాడట, చీల్చబడ్డాను. కాబట్టి అంటే చీల్చబడిన మాట, తాను చంపబడ్డాడు. అవును, నిజమే. దుష్ట మృగములు అతను ఏం చేశాయి, చంపాయి. ఆ దుష్ట మృగాలే అరణ్యంలో సింహాలు ఎలుగుబంట్లు కాదు, ఈ దుష్ట మృగాలే. ఎవరండి చెప్పరేంటి? అనలు. సిలువ వేసింది యూదులు, నిజమే, కాదనం. అయితే అదే సమయంలో ది సిన్ ఆఫ్ ది హోల్ వరల్డ్ హ్యాస్ క్రూసిఫైడ్ జీసస్. యూదులు సిలువ వేశారు, అయితే సర్వలోకమిక పాపం ప్రభువైన క్రీస్తుని సిలువకు అప్పగించింది. ఇది మనకు అర్థమైంది, మన జీవితాలకు అన్వయించుకున్నారు. సరే, అక్కడైతే అన్నలు వేశారు, స్వజనులే. ఆయన తన స్వజనుల ఎదుగు వచ్చిన యోహాను సువార్త 1:11 వారు ఆయన ఏం చేయలేదట, అంగీకరించి. ఆ తర్వాత ఇదిగో మీ రాజు. యూదులు తూర్పు దేశం వాళ్ళు వచ్చారు. మత్తయి సువార్త 2వ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆ తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆ పిలాతు యేసుని బయట తీసుకొని ఇదిగో మీ రాజు. అప్పుడు ఏమన్నారు, మాకు రాజు కైసరు కానీ ఈయన మాకు రాజు కాడు. ఏం చేయమంటారు మరి? మీ రాజు అంటే సిలువేడి అని. అది ఒకటి. అంతేకాదు, గుంటలో పడివేయబడం అనేది అది యేసుప్రభుని యొక్క భూస్థాపనాన్ని కూడా మనకు చూపిస్తూ ఉంది. అగాధములోకి దిగాడు, రోమపత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఆ తర్వాత అసలు ముఖ్యమైన తలంపు ఇది ఏమిటి అని అంటే, యాకోబునకు వర్తమానం వచ్చింది. అదే మనం చదివాం కదా ఇప్పుడు 45వ అధ్యాయం 28వ వచనంలో, నాకు యోసేపు ఇంకా నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు. అవును, బ్రతికి ఉన్నాడు. ఏమైంది? ఈ కుమారుడైన యోసేపు బ్రతికి ఉన్నాడు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి అదే మనం చూస్తాం. ఆయన హింసించబడి సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. అయితే 3వ ఆయన తిరిగి ఏం చేసినాడంటే ఆయన లేచి ఉన్నాడు. అంటే ఆయన జీవించుచున్నాడు. అందుకని 1 పేతురు 1వ అధ్యాయంలో రండి, త్వరగా తీయండి, 20-21 వచనాలు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22 కలిసి ఉన్నాయి. నేనే చదువుతాను, ఆ భాగం మాత్రమే. తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల, తన్ను మృతులలో నుంచి లేపి తనకేమిచ్చాడు దేవుడు? మహిమనిచ్చాడు. మనకు తెలిసి ఇంకా చాలా సందర్భాలు మనం చూస్తాం. ఆయన లేపి తండ్రి అయిన దేవుడు మహిమ ప్రభావం తనకు కిరీటంగా ధరింపజేశాడు. హెబ్రీ 2వ అధ్యాయము మనం చూస్తాం 10వ వచనంలో. ఇక్కడ కాబట్టి రెండవ తలంపు ఏంటంటే ది గ్లోరీ ఆఫ్ రిజరెక్షన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానపు మహిమ. అది మనం యోసేపు ఆ పాఠంలో నుంచి మనం వస్తే మనకు అర్థమైంది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానపు మహిమ. ఇవన్నీ 5 మన జీవితాల్లో మనకు అనుభవించుకునేటివి. ఆయన లేచాడు కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? కాబట్టి సమాధి దగ్గరికి వెళితే వాళ్ళు ఏమన్నారు? ఆయన లేడు, లేచి ఉన్నాడు, సజీవుడైన వాడు, మీరెందుకు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు అన్నాడు. కాబట్టి ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానపు మహిమ అనేది రెండవదిగా చూస్తాం. 3వ దానికి మనం వద్దాం. 41వ అధ్యాయము 55వ వచనం. 41వ అధ్యాయము 2 దయచేసి 55వ వచనం. ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకోండి. అప్పుడు ఫరో, మీరు యోసేపును దగ్గర వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడు అని ఐగుప్తీయులందరితో చెప్పాను అనే ఈ మాటను మనం చూస్తాం. అంటే దేశమంతటా కరువు, అంతేకాదు చుట్టూ దేశంలో కూడా విస్తారమైన భయంకరమైన కరువు. అయితే ఫరో దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే ఫరో అంటాడు, మీరు
యోసేపు దగ్గర మీరు వెళ్ళండి అన్నా. యోసేపు దగ్గర ఏముందండి వెళితే యోసేపు ఇవ్వడానికి 49వ వచనం, అదే అధ్యాయం 49. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యం పోగు చేసెను, కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట ఏం చేశాడంటండి, మానివేశాడు. ఇది యోసేపు యొక్క ఐశ్వర్యం. అంటే చెప్పా, ఇది ది గ్లోరీ ఆఫ్ ది రిచెస్ ఆఫ్ జోసెఫ్. యోసేపుకు కలిగి ఉన్న ఐశ్వర్యం యొక్క మహిమ ఇది. ఇలాగ చెబుతాం. మూడవది, అలాగైతే ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం. అసలు యోసేపు ఎవరో మనకు వెనక్కి వెళితే అర్థమవుతుంది. హీ వాజ్ ఏ మ్యాన్ హూ వాజ్ సోల్డ్. ఒక వ్యక్తి, అమ్మబడినటువంటి వ్యక్తి. ఆ నాన్నగుట్టించిన సుందర వస్త్రం ఒకటి ఉండే, కానీ అది కూడా లేదు, ఇప్పుడు తీసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక ఇంటి దాసుడు ఎలాంటి వస్త్రాలు ధరించుంటాడో గమనించండి. ఏ స్లేవ్ జైలుకు వెళ్ళి చెరసాల్లో ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వస్త్రాలు ధరించుంటాడో ఒకసారి చూడండి. అంటే దాన్ని ఏమి కలిగి ఉంటాడో, ఏం కలిగి ఉంటాడని ఒకసారి చూడండి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలిస్తే 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట అంటాడు, ఆయన ధనవంతుడయ్యుండియు తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయుటకు మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడు, దరిద్రుడయ్యాడు. ఆ తర్వాత రెండవది, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మనకు అనుగ్రహించి ఆయన మళ్ళీ విమోచించాడు. మంచిదే. ఆయన చనిపోయి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచిన ప్రభు లోకంలో జీవించుచున్నప్పుడు, అంతేకాదు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాతను ఇప్పుడు ఆయన యొక్క ఐశ్వర్యాన్ని గురించి మనం గమనించినట్లయితే, పౌలు ఒక మాట అంటాడు, ఆ మాట చెబుతా. ఏంటంటే, మేము దరిద్రులమయ్యుండియు ఎవరము, ధనవంతులమే, ఐశ్వర్యవంతులమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగయ్యుండియు ఆయన ఎవరట, ఐశ్వర్యవంతుడే. అంటే అర్థమేమిటి? పేతురు అపొస్తలుల సందర్భంలో ఆ శృంగారమున దేవాలయానికి వెళుతూ ఉంటే ఆ కొంటి భిక్షకుడు ఒకడు కూర్చొని భిక్షమడుతుంటే మా తట్టు తేరి చూడమంటే చూచాడు. పాపం ఏమని ఇస్తారేమోనని. వెండి బంగారాలు మా ఇద్దరు లేవు, కానీ అయినను మాకున్నదే ఇంకేముంది మీకు, నజరేయుడిని యేసు నామమున లేచి, ప్రపంచమంతటి వెండి బంగారాలు ఆడు పెట్టినా కూడా వాడికి బాగ్గాడు. అది యేసునామం. కాబట్టి యేసయ్యకు ఈ ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యాన్ని గురించి నేను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడమను, కానీ 2 సంగతులు అయితే ఖచ్చితంగా చెబుతాను. ఒకటేమో పౌలు అపొస్తలుడు రాస్తాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ముందుగా ఆ మాట చదువుదాం. 8వ వచనం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, 3:8. ఎఫెసీ పత్రిక 3:8. నేను ఆ భాగం మాత్రమే చదువుతాను, దయచేసి గమనించాలని మీకు మనవి చేస్తుంటున్నాను. శోధింప శక్యము కాని క్రీస్తు, ది అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. శోధింప శక్యం కాదు ఆయన ఐశ్వర్యం. కొంతమందికి తెలియదు వారి ఆస్తి ఎంత ఉందో. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఐశ్వర్యము అలాంటిది అని. ఇది ఆత్మీయంగా మనం తీసుకొని, పౌలు అపొస్తలుడు కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు అంటే, 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరొకరు. ఆయనను మామూలమైనది కాక దేవుని దయుండినట్లు మంటి ఘటంలో ఈ ఐశ్వర్యం మాకు. ఈరోజు ఏముంది మంటి ఘటాలలో? ఈ ఐశ్వర్యం ఉంది. ఘటాలేమో మంటివే, అయితే మహిమ ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం మహిమ. కాబట్టి ది గ్లోరీ ఆఫ్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ అని అంటున్నాం. ఇక దీని గురించి ఆత్మీయంగా ఎన్నో సంగతులు మీరు ఆలోచించిన తర్వాత, రక్షణ అనేది గొప్ప భాగ్యం, విశ్వాసం అనేది గొప్ప భాగ్యం, ఇంక చాలా సంగతులు. అయితే అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించి ఉన్నాడు. సరే, ఇప్పుడు ఇది ఆత్మీయంగా ఈ మాట మనం చెప్పుకున్నాం.
అయితే భౌతికంగా ఈ లోకంలో శరీర సంబంధంగా ఒక వాక్యం మళ్ళీ జ్ఞాపం చేస్తాం. పౌలు ఫిలిప్పీలు రాస్తూ 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఇలాగంటాడు. ఫిలిప్పీ 4వ అధ్యాయము కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును. అందుకని నేను ఇంకొక వాక్యం కన్నా మీకు జ్ఞాపం చేస్తే సరిపోదు. ఏ వాక్యం అది? 2 పేతురు 1వ అధ్యాయంలో జీవమునకును భక్తికి కావలసినవన్నీ మనకు దయ. కాబట్టి యేసయ్య దగ్గర జీవానికి కావలసినవి ఉన్నాయి, భక్తికి కావలసినవన్నీ ఉన్నాయి. ఆ పరలోకం యోసేపు దగ్గర ఏ కొరత లేదు. ఫరో అంతటి వాడన్నాడు, యోసేపు దగ్గరికి పోండి. అప్పుడు యోసేపు అంతా సమకూర్చి పెట్టాడు, వారికి ఇవ్వగలిగాడు. అంతకంటే మించి మన పరలోకపు యోసేపు, ఆయన ఐశ్వర్యం యొక్క మహిమ, ఘనత, గొప్పతనం ఏమిటి అని అంటే జీవానికి భక్తికి కావలసినవన్నీ తను ఆశ్రయించిన వారికి ఆయన సమృద్ధిగా అనుగ్రహించేవాడు. అందుకని ఈ ఉదయకాలం ముందు ప్రభువుని మనం ఆరాధించాలి. అంతే. మూడవది, తర్వాత మీరు దాని మీద ఇంకా ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఒకటేమో గ్లోరీ ఆఫ్ హిజ్ రెవల్యూషన్, రెండవదేమో గ్లోరీ ఆఫ్ హిజ్ రిజరెక్షన్, మూడవదేమో గ్లోరీ ఆఫ్ హిజ్ రిచెస్ అనేది. ఇప్పుడు 4వ మాటకు మనం వద్దాం. 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం, 41వ అధ్యాయము 45వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయము 45వ వచనం పెట్టి, అతనికి ఓని యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెకు ఆసీనతనిచ్చి, కాబట్టి ఆసీనతనిచ్చి ఏం చేశాడంటే అండి, పెళ్లి చేసినట్టుగా మనం చూస్తాం ఇక్కడ. కాబట్టి యోసేపుకి ఏమైంది? ఇప్పుడు చెప్పని ఏమైంది? గుంటలో త్రోయబడినవాడు, దుష్టమృగాల చేత చీల్చబడినవాడు, తర్వాత ఇష్మాయిలీలకు అమ్మబడినవాడు, పోతిఫర్ ఇంట్లో దాసుడు, తర్వాత ఐగుప్తు దేశంలో ఒక ఖైదీ. ఇలాంటి వాడు ఇప్పుడు అక్కడ ఏ దేశంలో ఖైదీగా ఉన్నాడో ఆ దేశంలో తనకి ఏమైందంట? పెళ్ళి అయిందంట. పెళ్లి చేసుకుంది ఎవరిని? పోతిఫర్ అయిన యాజకుని యొక్క, పోతిఫర్ అయినా క్షమించండి, ఎవరు? 45 పోతీఫెర కుమార్తె ఆసీనతను. సరే, ఇంక ఆ సంగతులు మనం ఎక్కువగా ధరించం, ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రవచితం అయితే ఆదికాండం ధ్యానం కూర్చో ఆదివారాలు చూద్దాం తర్వాత. ఇప్పుడు ఈ యోసేపుకు వివాహమైంది అని, పెళ్ళి అయింది అని. దీనికి పెళ్ళి అనేది ఏంటి అనేది బైబిల్లో మనం గమనించినట్లయితే కనుక ఒక నూతన బాంధవ్యము, అంతేనా? కాబట్టి ప్రకటనలోంచి స్త్రీని నిర్మించి ఆదామును తీసుకుని వచ్చి గాడ్ డిక్లేర్డ్ ది రిలేషన్షిప్. ఆ బాంధవ్యం ఏమిటో దేవుడే ప్రకటించాడు. ఏమని? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని. కాబట్టి భార్య భర్తల రిలేషన్షిప్ అనేది మనం చూస్తాం. ఇది యోసేపుకు ఐగుప్తు దేశంలో కలిగింది. ఇప్పుడు సరే, మనం యోసేపును గురించి ఒక తలంచం అనుకుంటానే ఇంకా కొంచెం తలస్తూ ఉంటాం. ఇప్పుడు ముందుకు వచ్చేద్దాం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి వద్దాం. ఆయన తండ్రితో కూడా సమానంగా ఉండేవాడు, వదిలిపెట్టి వచ్చాడు. దూతల స్తుతులను అందుకొనుచున్నవాడు కాదని వచ్చేశాడు. సాక్షాత్తు పరిశుద్ధ దైవం లోకము మనుషులుగా జన్మించాడు. ఆయన పరలోకంలో ఆయన నివాసం అయితే ఆయన ఈ లోకానికి ఎత్తించాడు. కాబట్టి ఈ లోకం అనేది ఒక మాటలో మనం చెబుతాం. చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు గురించి ఐగుప్తును మనం గురించి బోధించేటప్పుడు ఐగుప్తు పాపానికి సాదృశ్యం, ఐగుప్తు లోకానికి సాదృశ్యం, ఐగుప్తు రాజైన ఫరో సాతానుకు సాదృశ్యం అని మనం చెబుతూ ఉంటాం కదా. అవును, నిజమే. కాబట్టి ఇది లోకం. ఇది ఇలాంటి లోకంలోనికి ఎత్తించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన కొరకైన ఒక వధువు
తాను సంపాదించుకున్నాడు. కనుకనే ఈ ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనంలో వ్రాయబడినట్లు ది రిలేషన్షిప్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ జోసెఫ్, యోసేపు యొక్క బాంధవ్యపు మహిమను గురించి ఇక్కడ మనం చూస్తాం. సరే, ఇప్పుడు యేసయ్య దగ్గరికి మనం వద్దాం. అది మన దగ్గర కూడా వచ్చినట్లే. రోమాపత్రిక 7వ అధ్యాయం, అంటే మనతోనే ఆరంభిస్తున్నాం. ఇక్కడ 4వ వచనం, ఎవరినో ఒకరు బిగ్గర త్వరగా. చాలు చాలు. తెలుగు బైబిల్లో వేరొకరిని చేరుటకై అని ఉంది. అది ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా వాడాడు. దట్ యూ షుడ్ బి మ్యారీడ్ టు అనదర్. వండర్ఫుల్. దట్ యూ షుడ్ బి మ్యారీడ్ టు అనదర్ అంటే ఇదో ఈ అనదర్ అనేవారు ఎవరు? ఆయనే యేసేపు, ప్రభువైన క్రీస్తు. అనదర్ ఈ షుడ్ బి అంటే ఎవరు? రోమాలోని ప్రజలు. కాబట్టి ప్రభువైన క్రీస్తు ఆయనకున్న నూతన బాంధవ్యం ఏంటో ఇక్కడ మనం చూస్తాం. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనానికి మనం వస్తే కనుక పౌలు అపొస్తలుడు కొరింథీలోని సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మిమ్మల్ని పవిత్రురాలైన కన్యగా ఒకే ఒక్క పురుషుడైన క్రీస్తునకు సమర్పించు. ఇంకా ముందుకు వెళ్ళిపోతేగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఈ మాట మనకు బాగానే వ్రాయబడింది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం సమీపించిన ఆయన భార్య తాను ఇప్పుడు ఇద్దరిని కూర్చి వచ్చేసింది. గొర్రెపిల్ల పరలోకపు వరుడు, ఆయన భార్య సంఘం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి యోసేపు ఐగుప్తులోనికి వెళ్ళి ఒక భార్యను సంపాదించుకున్నట్లు ప్రభువైన క్రీస్తు లోకానికి హెచ్చించి ఆయన మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచి ఆయన తన కొరకు ఒక వధువును సంపాదించుకున్నాడు. కాబట్టి ఆ క్రీస్తు ఈ లోకంలో మానవాళిని తన రక్తమిచ్చి మోచించి తన కొరకైనటువంటి ఒక వధువుగా తాను చేసుకున్నాడు. నేను ఇంకా ఇశ్రాయేలు గురించి ఒక మాట చెప్పడం మంచిదే. యెషయా 54వ అధ్యాయం 5వ వచనంలో నీ సృష్టికర్త అయిన వాడు నీకేమై ఉన్నాడట? భర్త అయి ఉన్నాడు. అయితే ఈరోజు దేవుని ఇశ్రాయేలు మనం గలతీ 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారం అలాంటి మనతో ప్రభు అంటాడు, నేను మీకు భర్తనై ఉన్నాను, మీరు నాకు భార్య, నేను మిమ్మల్ని నాకు ప్రధానము చేసుకున్నాను. హోషేయలో ఆ ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ నిత్యము నీవు నాకున్నట్లు నేను నిన్ను నాకు ప్రధానం చేసుకున్నానన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఇది నాలుగవది ది గ్లోరీ ఆఫ్ రిలేషన్షిప్ అనేది చెప్పాం. ఇప్పుడు అంటే సంబంధ బాంధవ్యం యొక్క మహిమ. ఇప్పుడు 5వది ముగింపు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. 41వ అధ్యాయం ఆదికాండం 41వ అధ్యాయం. యోసేపు మాట్లాడేటప్పుడు తాను వాడినటువంటి ఒక పదం 41వ అధ్యాయము, క్షమించండి 45వ అధ్యాయం కదా, 13వ వచనం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త చాలంతే చాలు. ఎక్కడండి ఆయనకు ఘనత కలిగింది? ఐగుప్తులో ఘనత కలిగింది. అంటే యోసేపు తన ఘనతను గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒక దేశం, ఐగుప్తు దేశాన్ని గురించి వాడుతున్నాడు. ఈ ఐగుప్తు దేశంలో నాకు కలిగిన ఘనత అంటే ఇంకొక రీతిగా చెప్తే యోసేపు ఇంతగా ఘనపరచబడడానికి కారణం కాబట్టి ఐగుప్తు ఘనత యోసేపు యొక్క ఘనత ఏంటంట? ఫరో అన్నాడు ఆ మాట, నీవు రెండవ వాడుగా ఉంటావు. అవును, నిజమే కదా. ఐగుప్తు దేశంలో అంటే ఐగుప్తు ఎంత గొప్పదో, ఎంత మరి ఘనమైందో. ఒకవేళ కల్దీల దేశాన్ని గురించి వాడు మాట్లాడుకుంటూ నెబుకద్నెజర్ ఏమన్నాడు? నా దేశం నా ఘనత నిమిత్తమే. కాబట్టి ఏ కంట్రీ రిప్రజెంట్స్ ది గ్లోరీ అండ్ హానర్ ఆఫ్ ది పీపుల్. ఒక దేశము ఆ దేశ ప్రజల యొక్క ఘనతను గురించి మాట్లాడుతుంది, అది ప్రతినిధిగా ఉంటుంది అని. అర్థమవుతుందా?
ఈరోజు ఇజ్రాయెల్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ అంటే ఇట్స్ ఎ కంట్రీ అండ్ ఆల్సో ఇజ్రాయెల్ అంటే ఏ పీపుల్, ఏ నేషన్. కాబట్టి ది గ్లోరీ ఆఫ్ ది పీపుల్ ఆల్సో స్పీక్స్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ ది కింగ్డమ్. రాజ్యం గురించిన ఘనత. అందుకనే నేను 5వదిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి అని అంటే ది గ్లోరీ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు ఏలుబడి చేస్తున్న ఏ దేశంలో యోసేపు రాజు అయినాడో ఆ రాజ్యం యొక్క ఘనత. అయితే ఒక సమయం వచ్చింది, ఈ రాజ్యం ఒకప్పుడు చుట్టూ దేశాలన్నిటి కరువు తీర్చి అంతటి ఐశ్వర్యవంతమైన సమృద్ధి అయినటువంటి దేశం ఇది. అయితే ఆ తర్వాత ఐగుప్తు ఏమవుతూ వచ్చిందో మనకు తెలుసు. ఈరోజు ఐగుప్తు ఏంటో మనకు తెలుసు. అయితే ఇంకొక రోజు రాబోతుంది, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినట్టు ఐగుప్తు ఒట్టి ఊపిరి వంటి. ఏంటంటే ఐగుప్తు ఊపిరి వంటిదట. బైబిల్లో యాకోబు అన్నాడు కదా 4వ అధ్యాయం 14వ వచనంలో, ఏమో నీకేం తెలుసు, ఈరోజు ఇలాగున్నాం. అయితే తర్వాత ఏమంటాడు, అంత ఏ పాటిది అంతలో మాయమైపోయే ఆవిరి అంటే ఊపిరి అంటే అదే. ఇంకా నేను యెషయా గ్రంథం మీరు తర్వాత 31 అధ్యాయాలకు వెళ్ళి ఆ ఐగుప్తుని గురించి ఇంకొన్ని మాటలు తెలుసుకోండి. అలాంటిది ఐగుప్తు. అయితే ఇప్పుడు మనం వద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక యోసేపు, ఆయన రాజ్యం సంగతి ఏంటి? ఆయన రాజ్యం సంగతి ఏంటి? దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 44వ వచనంలో ఈ రాజులందరూ పోతారు, అందులో వీడున్నాడు ఐగుప్తుడు. దక్షిణ దేశపు రాజుని అక్కడ ఉందే దానియేలు గ్రంథంలో, అది ఏ దేశం తెలుసా? అది ఐగుప్తు దేశం. కాబట్టి బబులోను ఉంది, కల్దీల దేశం, మాది పార్సీకులది ఉంది, గ్రేకేల్ది ఉంది, రోమావరిది ఉంది. ఈ రాజ్యాలు ఏలుతున్నటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా రాజ్యాలు విభాగించబడి విడిపోయి ఐగుప్తు ఇశ్రాయేలు దేశానికి దక్షిణంగా ఉండేది. దాన్ని పాలించిన వారు ఉన్నారు. అయితే అలాంటి వారి ఐశ్వర్యం, వారి ఘనత అంతా పూర్తిగా పోతుంది. ఐగుప్తు ఒకటి ఊపిరి వంటిది అని, కదులుచున్న రెల్లు వంటిది అన్నాడు. సరే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ రాజులందరి కాలం అయిపోయిన తర్వాత దానియేలు 2:44 ఈ మాట, ఈ రాజుల కాలం అంతా అయిపోయిన తర్వాత ఆ రాజుల కాలం మందు దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నటికి. కాబట్టి దేవుని రాజ్యం యొక్క మహిమ ఏమిటో ఇక్కడ మనం చూస్తాం. అది అన్నిటికి కూడా ఏం కాదంటండి, లయంగా నాశనం కాదు. అలాంటి రాజ్యానికి దేవుడు మనల్ని పిలిచాడు. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం, సర్వకృపానిధి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. చాలంతే. దేనికి పిలిచాడంట? నిత్యమైన మహిమ. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, తన నిత్యమైన మహిమకు రాజ్యమునకును మిమ్మును పిలుచుచున్న దేవుడు. ఆయన తగినట్టు నడుచుకోండి. కాబట్టి ఆయన రాజ్యం శాశ్వతమైంది, ఆయన రాజ్యం మహిమల రాజ్యం. అట్టి రాజ్యానికి ఇప్పుడు ఆయన మనల్ని పిలిచాడు. ఇక ఆ రాజ్యానికి వచ్చి మనం గమనించినట్లయితే దేవుడు దేనికి శిల్పి నిర్మాణం పునాలుగా పట్టడం పోయిన సంవత్సరమే మన అంశం, కాన్వకేషన్ అంశం. నేను ఎందుకో యానివర్సరీ మీటింగ్ విజయవాడలో నిన్న కాదు మొన్న ఉదయం, అక్కడ వాళ్ళు అదే అంశం వేశారు. అబ్రహాము పునాలుగా పట్టడం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ పట్టణానికి వచ్చి ఒక తలంపులో, అంటే కొన్ని తలంపులు చెప్పాక ఇంకో తలంపు ఏం చెప్పాను అని అంటే, ఏంటి ఆ పట్టణం అనే విషయానికి వస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం నుంచి ఆ యోహానును ఆ దూతలో ఒక దూత, ఇక్కడికి ఎక్కినము నీకు పెళ్లి కుమార్తెను గొర్రెపిల్ల భార్య నీకు చూపిస్తానన్నాడు. ఆయనేమో ఆత్మవశులు వెళ్ళిపోతే ఏం చూపించాడట? పరిశుద్ధ పట్టణం దేవుని మహిమగలదై పరలోకముడి దిగవచ్చు నాకు. కాబట్టి ది గ్లోరీ ఆఫ్ ది కింగ్డమ్ అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే, ఏంటి ఆ గ్లోరీ? ఎవరిది ఆ గ్లోరీ? ఏంటి ఆ కింగ్డమ్? ఏంటి అసలు?
ఆ కింగ్డమ్ నీవు నేనే. మనల్ని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసుకున్నాడు. అందులో మనల్ని ఇప్పుడు పాలువార్లుగా చేశాడు. అందుకే ప్రావణిస్తుంది. కనుక అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు దేనికి శిల్పియు నేను అంటే బిల్డర్ ఈజ్ గాడ్, దేవుడు దాన్ని కట్టేవాడు. రెండవ మాటకు మనం వస్తే దేవుడు అనేది దేవుడు ఎలాంటి వాడు? పరిపూర్ణుడు. కాబట్టి ఆ పట్టణాన్ని చాలా సంపూర్ణంగా పరిపూర్ణంగా కడుతున్నాడు. అంతేకాదు, పరిపూర్ణంగా అంటే సీయోను గురించి మన కీర్తనలు చూస్తే పరిపూర్ణ సౌందర్యం గల సీయోను, ది పర్ఫెక్ట్ బ్యూటీ ఆఫ్ జయన్. మూడవది చూస్తే పునాదులు, అంటే అది స్టాండ్ స్టిల్, ఎలాంటి పరిస్థితి నిలకడగా ఉండేది. ఈ మూడు పదాలు మనం ఇప్పుడు మనకు అన్వయించుకుంటే మనమే ఆ పట్టణం. దేవుడు మనల్ని కట్టాడు, శిల్పి నిర్మాణకుడు ఆయనే. నా సంఘం నేను కడతాను. తర్వాత ఎలా కడతానన్నాడు? ఏదైనా కొరత, లోటు, అసంపూర్ణత ఉంటుందా? ఎఫెసీ 5వ అధ్యాయం 25 నుంచి 27 వచ్చిన వరకు మనం చూస్తే దానిని మహిమల సంఘముగా తనని నిలబెట్టుకుని దాని కొరకాయ ఆయన కార్యం చేస్తూనే ఉన్నాడు. దేర్ వోంట్ బి ఎనీ ఎర్రర్, ఎనీ డిఫార్మిటీ, ఎనీ ఇన్ఫార్మిటీ, ఎనీ షార్ట్ కమింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ యాజ్ ది ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్. పరలోకమందు తండ్రి పరిపూర్ణ ప్రకారం ఈ పట్టణం సంఘం పరిపూర్ణంగా ఉంది. తర్వాత మూడవదిగా మనం గమనించినట్టయితే పునాదులు గల పట్టణం అంటే ఇది నిత్యత్వం ఉండబోతుంది అని. ఇప్పుడు 5 తలంపులు మనకు అన్వయించుకోండి. మీరు ఇక నేను మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. అయినా కూడా ఆ సంగతులు మనం చెప్పబడుతూ వచ్చాయి కాబట్టి మనం మనసు ఉంచుదాం. ఏ లేఖనాల నుంచి ఏం తలంపు వచ్చిందో ఇప్పుడు ఒక మాట చెప్తాను. ది గ్లోరీ ఆఫ్ రెవల్యూషన్ అనేటప్పటికీ నిశ్చయంగా ఈరోజు ఆ రెవల్యూషన్ మనకు తండ్రి క్రీస్తు అనుగ్రహించాడు. సో వీ హ్యావ్, మనము ఆ మరి బయలుపరుపు ప్రత్యక్షత యొక్క మహిమను మనం పొందాం. అందుకే పేతురు వాళ్ళు ఏమన్నా, నౌ వి బిహెల్డ్ హిస్ గ్లోరీ, ఇప్పుడు మేము ఆయన మహిమను కనుగొన్నామన్నాడు. ఇప్పుడు తండ్రిని కనుగొన్నాను, ఇప్పుడు నేను కుమారుని కనుగొన్నాను. దాని ఫలితం ఏంటో మనం చూసాము, నిత్య జీవం. సరే, రెండవ మహిమ ఏమిటి అని అంటే ది గ్లోరీ ఆఫ్ రిజరెక్షన్. ఆయన పునరుత్థానం కావడమే కాదు, యోసేపు బ్రతకడమే కాదు, అనేకులు బ్రతికించాడు. అందుకనే జప్నత్ పనేహు పేరు పెట్టబడింది. ఈరోజు ప్రభువైన క్రీస్తు నేను జీవించున్నాను కాబట్టి మీరు ఏమై ఉన్నారు? యోహాను సువార్త 14:19. కనుక అది మనము ఆయనతో కూడా లేపబడ్డాం. గ్లోరీ ఆఫ్ అవర్ రిజరెక్షన్, అది కూడా అర్థం చేసుకోవాలి. నేను పాప అపరాధంలో పడి చచ్చి కంపు కొట్టి జీవిస్తున్నాను. ప్రభు 3 దినాలైన చచ్చి కంపు కొడుతుంటాడు అనంటే యేసే అన్నాడు, రాయి దొర్లించండి, లాజరు బయటనే అన్నాడు. ఇలాంటి పాప భూయిష్టమైన భయంకరమైన ఘోరమైన మనమే అసహించుకుని ఈ పాప జీవితంలో నుంచి ప్రభువైన క్రీస్తు మనల్ని తిరిగి లేపాడు. ఆయనతో కూడా నూతన జీవం కలవారమంటే రోమా 6వ అధ్యాయం 4వ వచనం. ఆయన పునరుత్థానానికి సాదృశ్యం అందరూ మనం ఐక్యపరచబడ్డాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు లోకానికి అర్థం కాదు ఈ సంగతి. మూడవదిగా మనం గమనించినట్లయితే గ్లోరీ ఆఫ్ రిచెస్. ఈరోజు మనం పేదవారమా? క్రీస్తును కలిగి ఉన్నవారుగా పేతురుతో మనం ఏకీవించగలం. వెండి బంగారం లేకపోవచ్చు, అయితే మేము ఏమి లేనివారం కాము. మేము దరిద్రమని ధనవంతులమే, ఏమి లేనివారమని ఏమి కొదవలు లేనివారం, సమస్తలకు వెళ్ళిన వారం. కాబట్టి నజరేయుని క్రీస్తు నామమున నువ్వు లేవు. కాబట్టి మనకు పరలోకపు ఐశ్వర్యం మనలో ఉంచాడు. భూ సంబంధంగా జీవానికి కావలసిన ఈ పరువు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే రక్షణ అనే భాగ్యం, విశ్వాసం అనే భాగ్యం, ఇంకెంతో ఐశ్వర్యం దేవుడి మంటి ఘట్టాల్లో మనకు ఉంచాడు. అట్టి మహిమైశ్వర్యంకి వెళ్ళిన ప్రజల మనం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే కనుక ది గ్లోరీ ఆఫ్ రిలేషన్షిప్ అంటే మహిమ బాంధవ్యం అనేది. ఈరోజు ప్రభువైన క్రీస్తు పరలోక వర్ణికి భారీగా మనం చేయబడ్డాం. వీఆర్ మ్యారీడ్ టు క్రైస్ట్, యీ ఆర్ మ్యారీడ్ టు అనదర్ మ్యాన్. అద్భుతమైన విషయం. నేను ప్రభువైన క్రీస్తు పరలోక వరికి నేను వివాహం కావించబడ్డాను. ఆయనతో సదాకాలం కాపురం చేస్తాను. ఐదవదిగా ఆయన కింగ్డమ్, ది గ్లోరీ ఆఫ్ హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యం యొక్క మహిమ అద్భుతమైనది. ఆ రాజ్యం ఆఖరికి ఎవరు కాదు, నేనే
అట్టి మహిమ చేత నన్ను ఆయన అలంకించాడు. క్రీస్తు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన శాశ్వతంగా, ఆయనతో మనతో ఆయన సదాకాలం ఉంటాం. ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకొని ప్రభువును ఆరాధించడంలో ప్రవేశిద్దాం.